శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈరోజు మనము భారతదేశంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థ మరియు వివాహ వ్యవస్థలో పూర్వం నుంచి ఇప్పటి వరకు వస్తున్న మార్పులు, వివాహ వ్యవస్థలో మన దగ్గర ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి సమస్యల గురించి మన వీడియోలో చర్చించుకుందాం. అయితే భారతదేశంలో వివాహ వ్యవస్థ అనేది చాలా ప్రాచీనమైనది, చాలా గొప్ప వ్యవస్థ, చాలా అందరికీ ఆదర్శంగా ఉండేటటువంటి ఒక వ్యవస్థ. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థని వాళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ మన దేశంలో ఉన్న ఇప్పుడు పాశ్చాత్యగా వస్తున్నటువంటి నాగరికతలో వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా ఇప్పుడు మన దగ్గర వివాహ వ్యవస్థలో చాలా రకాలైన మార్పులు వచ్చేసినాయి. అయితే గతంలో మనం చిన్న ఉన్నప్పుడు కూడా అంటే 80s 90s ఆ ప్రాంతంలో కూడా మనకు వివాహం అనేది 5 రోజుల ఒక పండుగగా ఉండేది. అయితే 5 రోజుల పండుగ అంటే మనకు రావాల్సిన బంధువులు కానీ వాళ్ళు కానీ అందరూ వచ్చి అందరూ కలిసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఒక వ్యవస్థలాగా ఉండి మన దగ్గర అన్ని పనులు భాగం పంచుకొని అందరూ కలిసిమెలిసి ఒక 5 రోజుల పండుగగా వివాహాన్ని జరిపించేవారు. కానీ మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ మధ్యలో ఏమైందంటే పెళ్ళి ఉంది, మ్యారేజ్ ఉంది అని చెప్పగానే ఏ రోజు ఏ టైము ఏ డేటు చూసి కరెక్ట్ ఆ టైంకి వచ్చి వెళ్ళిపోవడం అనేది ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఒక వ్యవస్థ. సరే, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మనకు ఉన్నటువంటి వ్యవస్థలో ఎన్నో రకాల మార్పులు వచ్చేసినాయి. కాలం అనేది చాలా బిజీగా మారిపోయింది. వ్యక్తుల లోపల ఆ యొక్క బంధుత్వము అనేది కొంతగా తగ్గిన పని చూస్తున్నాం మనము. అలాగే ఎవరికి టైం కూడా ఉండడం లేదు, ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోయి అట్లా ఉంటున్నారు. సో అయితే అదంతా పక్కన పెడితే వివాహ వ్యవస్థలో ఈ మధ్య కాలంలో చాలా మటుకు వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు విడిపోవడం అనేది, విడాకులు తీసుకోవడము, కోర్టుల్లో కేసులు, విడివిడిగా ఉండడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. జనరల్గా మన దగ్గరికి ఏ జ్యోతిష్యం దగ్గరికైనా వివాహం జరిగిన తర్వాత వీరి కలిసి ఉండడం అనేది కొంత ఏదో కాలమాన పరిస్థితుల్లో లేదా వారికి ఉన్న ఉద్యోగ దీంట్లో కానీ లేకపోతే మనస్పర్ధల వల్ల కానీ చాలామంది విడిపోవడం కానీ ఒకరికొకరు దూరంగా ఉండే పరిస్థితులు ఈ మధ్యలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సరే, దీనికి మనము జ్యోతిష రీత్యా, న్యూమరాలజీ రీత్యా, మన సామాజిక ఆర్థిక పరిస్థితుల రీత్యా ఏ రకంగా జరుగుతుంది అనేది మనం చిన్నగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సామాజిక పరిస్థితి తీసుకున్నట్లయితే ఇద్దరు ఉద్యోగాలు చేయడము లేదా ఇద్దరు పొద్దున వెళ్ళి సాయంత్రం రావడము, లేదా ఒకరు ఉద్యోగం ఉండి ఇంకొకరు ఇంట్లో చూసుకోవడము, ఈ పనులు ఈ అన్నింటిలో కూడా స్ట్రెస్ ఎక్కువైపోయి ఎవరైతే సాఫ్ట్వేర్ జాబులు ఉన్నాయో ఇంకో ప్రైవేట్ ఉద్యోగాలు ఎట్లాంటి ఉద్యోగాలు ఉన్నా వారికి ఉద్యోగాలలో స్ట్రెస్ ఎక్కువ కావడము, వాళ్ళు ఆ స్ట్రెస్ని అంతా తీసుకొని వచ్చి ఇంట్లో చూపించడము, ఇట్లా రకరకాల పరిస్థితుల రీత్యా మనం సామాజిక అంశాలు తీసుకున్నట్లయితే మీకు అందరికీ బాగా తెలుసు. సామాజికంగా ఏ రకంగా అయితే ఆర్థిక పరిస్థితులు కొంతమందికి బాగాలేకపోవడము, కొందరికి ఆరోగ్యం బాగాలేకపోవడము, కొందరికి పని ఎక్కువ కావడము, కొందరికి ఈ మధ్య కాలంలో జాబ్ సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది. అంటే ఉద్యోగం ఉంది, అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియని పరిస్థితుల్లో కొంతమంది ఉంటున్నారు. చదువుకి చేసే ఉద్యోగానికి ఎక్కడ కూడా పొంతన లేని వాళ్ళు కూడా కొంతమంది మనం ఈ మధ్యలో చూస్తున్నాం. రకరకాల ఇంజనీర్లు 15,000కి 10,000కి సూపర్ మార్కెట్లలో అక్కడ ఇక్కడ పనిచేయడం కూడా మనము చూస్తున్నాం. సో ఇవన్నీ సామాజిక అంశాలు పక్కన పెడితే మనకు జ్యోతిష్యం ద్వారా మనం పెళ్లి కన్నా ముందే వరుణి యొక్క జాతకము, వధువు యొక్క జాతకం అనేది ఎవరో ఒక పండితుని దగ్గరికి వెళ్ళడము, అక్కడ వాళ్ళు ఇప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సరైనది ఉంటే మీ యొక్క జన్మనామం ప్రకారంగా మీ యొక్క వివాహానికి సంబంధించిన ముహూర్తాన్ని పెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఎవరికైతే కరెక్ట్ టైం అది తెలియలేదో వారికి మీ యొక్క పేర్ల పైన మాత్రమే మీ పేరు, వధువు యొక్క పేరు, వరుణి యొక్క పేరు మాత్రం చూసి వివాహాన్ని పెట్టడం అనేది, మీ యొక్క వివాహానికి ముహూర్తం పెట్టడం అనేది జరుగుతుంది. సో ఒక్కొక్కసారి మనం చూస్తాం పేరు మార్చాలి, పేరు మారిస్తేనే వివాహం జరుగుతుంది అనేది మనం చూస్తూ ఉంటాం. జనరల్గా అది మన జ్యోతిష శాస్త్రం ప్రకారంగా చూసినట్లయితే వరుణి యొక్క పేరు, వధువు యొక్క పేరు ఏకనాడిలో కనుక వచ్చినట్లయితే పేరు అనేది మార్చడము జనరల్గా జరుగుతూ ఉంది. వైర్యవర్గం ఏదైనా ఉన్నా ఇంకోటి ఉన్నా మనం ఆ జ్యోతిషంలో ఉన్న నియమాలకు అనుగుణంగానే ఏం చేస్తున్నామంటే వధువు యొక్క పేరు మార్చి వరుణి బలం పైన చూసి అక్కడ మన వివాహాన్ని ముహూర్తాన్ని కరెక్ట్గా పెట్టడం అనేది జరుగుతుంది. సరే, వివాహ ముహూర్తం అనేది పెట్టినాం. కానీ ఈ మధ్యన జరుగుతున్నటువంటి వివాహ కార్యక్రమాల్లో చాలా మటుకు చూసినట్లయితే మనము ఏదైతే ముహూర్తాన్ని పెడుతున్నామో ఆ ముహూర్తానికి కొత్త పద్ధతులు వచ్చేసి
ఒక జీలకర్ర బెల్లం పెట్టడం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి అక్కడే సగం పెళ్ళి అయిపోయింది కదా, మళ్ళీ సభా ముహూర్తం అని ఇంకొక ముహూర్తం పెట్టుకొని అక్కడ వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఆ ముహూర్తం అనేది మీకు మంచిగా ఉందా, మీరు తాళి కట్టే టైంకి మీ ముహూర్తం ఎట్లా ఉంది ఏంది అనేది మీకు తెలియని ఒక పరిస్థితి. సో అది ఒక కారణంగా కూడా మనము ఈ మధ్యలో వచ్చే మనస్పర్ధలకు ఒక కారణంగా మనము చెప్పుకోవచ్చు. అయితే ఇంకొకటి కూడా ఏంటి అంటే, మన జాతకంలో గ్రహాలు అనేవి మారుతూ ఉంటాయి. ముఖ్యంగా మనకు చంద్రుడు మరియు శుక్రుడు, కుజుడు, ఈ మూడు కూడా మన మ్యారేజ్ వ్యవస్థ, వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఈ గ్రహాలు కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే వ్యవస్థ అనేది మంచిగా ఉంటుంది. సో చంద్రుడు అనేవాడు మనసు కారకుడు. కొంతమంది మానసికంగా కుంగిపోతూ ఉంటారు. అంటే వీళ్ళు మనల్ని పట్టించుకోవడం లేదు, లేదా మనం ఎంత పని చేసినా మనకు గుర్తింపు లేదు. ఇట్లాంటి మానసికమైన సంఘర్షణలు అవి ఏమవుతున్నాయంటే భార్యాభర్తల మధ్యలో గొడవకి కారణాలుగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అంటే మీ యొక్క జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నట్లయితే, శుక్రుని యొక్క ఆశీర్వాదాలు మీ పైన ఉన్నట్లయితే, మీ యొక్క జాతకంలో శుక్రుడు మంచిగా ఉన్నట్లయితే మీ భార్యాభర్తల బంధం అనేది చాలా అన్యోన్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో చాలామంది విడిపోతున్నారు, లేదా డైవర్స్ తీసుకుంటున్నారు, లేదా రెండో పెళ్ళికి వెళ్తున్నారు. ఇట్లాంటివన్నీ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సో మీరు ఒక చిన్న రెమెడీస్ చేసుకోండి. మీ యొక్క జాతకాన్ని ఒక మంచి పండితుని దగ్గర చూపించుకొని అసలు మీ జాతకంలో ఎక్కడ ఏమేమి మార్పులు వస్తున్నాయి అనేది చూసుకోండి. శుక్రుడు బలంగా ఉన్నాడా లేదా ఇవన్నీ చూసుకోండి. ఒకవేళ చంద్రుడు బలంగా లేకపోయినా, శుక్రుడు బలంగా లేకపోయినా, ఇంకో ఏదన్నా మీకు జాతకంలో ఏదైనా చిన్న దోషాలు ఉన్నా ఆ దోషాలు మీకు నివారణ జరగకుండా ఒకవేళ పెళ్లి జరిగిపోయినా, సో ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో జ్యోతిష ప్రకారంగా తీసుకున్నట్లయితే అది, దెన్ న్యూమరాలజీ ప్రకారంగా చూసుకున్నట్లయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా